ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో ధ్రువోపాఖ్యానంలో దాని అంతర్గతంగా జ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నారు మన వ్యాసుల వారు. కథగా పెట్టి కథలో పెట్టి మనకు పసిపిల్లలకి చెప్పినట్టు చెప్తూ వచ్చారు. మనం కథను తీసి పక్కన పెట్టి తత్వాన్ని మాత్రం పట్టించుకుని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. పోయిన వారము కర్మ, ఉపాసనల గురించి పూర్తి చేశాము. కర్మ, ఉపాసనలుగా ఉన్నవి కూడా కర్మే. కర్మ, ఉపాసన అని 2 రకాలుగా కనిపిస్తున్నది కూడా కర్మే. అట్లానే జ్ఞానము, వైరాగ్యంగా కనిపిస్తున్నది కూడా మొత్తం అంతా కలిపి జ్ఞానమే. ఇప్పుడు ఆ కర్మలో నుంచి ఈ జ్ఞానంలోకి వస్తూ ఉన్నాం మనము. ఇంక తర్వాత మళ్ళీ ఏమి ఉపదేశం చేస్తారో చూసుకుంటూ వెళ్దాము. ఈలోగా పోయిన వారం చూపించిన శ్లోకాల్లో ఒక చోట ఇక్కడ నూనం విమృష్టమతయః, ఎవరి బుద్ధులైతే పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయాయో, ఎవరి జ్ఞానమైతే పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయిందో అటువంటి వాళ్ళు మాయతో ఉంటారు అని చెప్తూ వచ్చారు. ఇక్కడ విమృష్టము పోయిన వారం నేను చూపించిన డాక్యుమెంట్‌లో అంతకన్నా ముందు చూపించిన దాంట్లో గూడా విమృష్టం బదులు విముష్టం అనుంది. అక్కడ రుకారం మిస్ అయింది. స్పెల్లింగ్ కరెక్షన్ చేసి మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు మనవాడు జ్ఞానం, వైరాగ్యం రెండింటితో కూడుకుని ఉన్నాడు. ఆయనకు ఆత్మ గురించిన జ్ఞానము, ఆత్మ అంటే ఏంటో తెలుస్తున్నది. కానీ పూర్తిగా అర్థం అవ్వట్లేదు. వైరాగ్యం కలుగుతూ ఉన్నది. అనాత్మల గురించి తెలుస్తూ ఉన్నది. అయితే పూర్తిగా అందులో నుంచి గూడా ఆయన బయటపడలేదు. ఈ రకంగా ఉంది పరిస్థితి అని ఆయన ఆలోచన చేసుకుంటున్నాడు. మననం మొదలుపెడుతూ ఉన్నాడు. ఆ వైరాగ్యము ఎట్లా కలిగిందంటే ఆయనకి, నేను మందభాగ్యుణ్ణి, అంతా నాదే అయి ఉండి కూడా నేను కొంత కావాలని కోరుకుంటున్నాను. భాగ్యమంతా, భాగమంతా నాదే అయి ఉండగా, విభాగాలు చూసుకుని నేను భేద బుద్ధితోటి ఉండడం వల్ల నిర్భాగ్యుడినవుతూ ఉన్నాను. ధనమంతా నాదే అయి ఉన్నది అని తెలిసి కూడా నిర్ధనుడిలాగా ఉన్నాను అని ఎప్పుడైతే అర్థమవుతూ ఉంటుందో, ధనమంతా నాదే అయినా కూడా నిర్ధనుడిలాగా ఉన్నాను. భాగ్యమంతా నేనే అయి ఉండి కూడా నిర్భాగ్యుడిలాగా ఉన్నాను అని ఎప్పుడు ఆయనకి అనిపిస్తూ ఉంటుందో, అటువంటి సాధకుడికి అప్పుడు నిర్వేదం కలుగుతుంది. ఈ నిర్ధనుణ్ణి, నిర్భాగ్యుణ్ణి అయిపోయానే నేను అన్న నిర్వేదం కలుగుతూ ఉన్న సమయంలో, ఆ నిర్వేదంలో నుంచి జ్ఞానోదయం జరుగుతుంది. అదెట్లా జరుగుతుంది అని చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ మన ఉత్తానపాదుడు, ఉత్తానము అంటే ఎక్కువగా లోతు లేకపోవడము అని పోయిన వారం కూడా చూసుకున్నాము. ఆ పాదము అంటే పదం నుంచొచ్చింది. పదము అంటే వాక్, అక్కడి నుంచొచ్చింది పాదము, అర్థము. అర్థం అంటే పరమార్థం ఒకటే జ్ఞానము. అది ఎక్కువగా లోతు లేదు. ఇంకా డీప్ డైవ్ చేయలేదు అని అర్థం. ఆయన కంప్లీట్‌గా ఈ ఆత్మజ్ఞానంలోకి ఇంకా డీప్ డైవ్ చేయలేదు. ఇంకా పూర్తిగా నిమగ్నమయ్యే ఈ నిర్వేదము రూఢిగా స్థిరపడి, ఇంక అక్కడి నుంచి ఆయన నిధిధ్యాసలోకి వెళ్ళాడు అంటే, ఈ నిర్వేదంలో నుంచి ఇప్పుడు ఏమిరా ఇంత నిర్భాగ్యుడిలాగా ఉన్నాను, ఇంత నిర్ధనుడిలాగా ఉన్నాను నేను, ఏమైనా వస్తాయా, ఎవరైనా ఇస్తారా అని ఎదురు చూస్తున్నాను, అంతా నేనే అయి ఉంటే అన్న నిర్వేదం నుంచి నెక్స్ట్ స్టెప్ జ్ఞానంతో నిధిధ్యాసలోకి వెళ్ళాలి.
అందుకు మననము చాలా అవసరము. ఈ శ్రవణం నుంచి ఆయన మననంలోకి వెళ్తూ ఉన్నాడిప్పుడు. కర్మలో నుంచి జ్ఞానంలోకి. అక్కడ ఉన్నాము. ఇంకక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. దానికి కావాల్సింది ఆ నిర్వేదం కలిగినప్పుడు మనసుకి ఒక ఆలోచన తగులుకుంటుంది. దాన్ని నామధేయం అభిధాయ అని చెప్తూ ఉన్నారు. అభిధానము అన్నా, సంధానము అన్నా, ఆ ధ్యానము బాగా స్థిరపడి నిధిధ్యాసగా మారడము. ఇప్పుడు ఆ మనస్సులో అటువంటి ఆలోచన ఒకటి ఒక బ్రహ్మాకార వృత్తిగా బయలుదేరవలసి ఉన్నది. అదెట్లా జరుగుతున్నది సాధకుడికి అని చూసుకుంటూ వెళ్దాము. నిశమ్య గదతాం ఏవం ఋషీణాం ధనుషి ధ్రువః సందధే అస్త్రం ఉపస్పృశ్య యత్ నారాయణ నిర్మితం సంధీయమానః ఏతస్మిన్ మాయా గుహ్యక నిర్మితాః క్షిప్రం వినేషుః విదురా క్లేశాః జ్ఞానోదయే యథా. మనసులో ఈ ఆలోచన కలుగుతుంది. అదిగో ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి, ఫోకస్ చెయ్యి అని ఆ ఆలోచన కలిగితే దాన్ని వింటాడు వాడు. అంతవరకు వినడు. సాధకుడు వాడు సాధన చేస్తున్నాను, ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాను అని వాడు చెప్పుకుంటూ తిరిగినా సరే, ఎక్కడెక్కడి శ్రవణాలన్నీ చేస్తూ ఉన్నా సరే, ఎన్నో పుస్తకాలన్నీ చదువుతూ ఉన్నా సరే, మొత్తం అంతా కలిపి శ్రవణమే. ఆ శ్రవణం చేస్తున్న సమయంలో వాడు వినడు. లోపల నుంచి తెలుస్తూ ఉన్న మాటలు, వాక్కులు లోపల వినిపించాలి. ఎందుకు అంటే ఈ శ్రవణమంతా మనం బయట నుంచి చేస్తుంటాం. ఎవరైనా చెప్తే వింటూ ఉంటాము. ఏమైనా పుస్తకాలుంటే చదువుతూ ఉంటాం. అయితే అసల ఆ ఆలోచన లోపల కలగాలి. అది కలిగే సమయంలో ఏమవుతుందంటే ఈ ధ్యానం ఒకటి మొదలవుతుంది. లోపల మనలో మనము చెప్పుకుంటున్న మాట వినిపిస్తుంది. అంతవరకు లోపల నుంచి మనకు మనం చెప్పుకుంటున్నది మనకు వినడానికి రాదు. బయట నుంచి ఎవరైనా చెప్తే వినడం వస్తుంది. బయట నుంచి చెప్తూ ఉంటే ఈ స్థూల దేహానికున్న చెవులతోటి వినడము, ఆ సూక్ష్మ దేహంతో ఉన్న మనసుతో తెలుసుకోవడం అట్లాంటి బయట నుంచి లోపలికి తెలుస్తుంటుంది గానీ, లోపల నుంచి వినిపిస్తున్న మౌనంగా వినిపిస్తున్న మాట వినడానికి రాదు. మౌనంగా వినిపించే మాట భావం. ఆ భావన లోపల కదులుతూ ఉన్నా గూడా అప్పటికి తెలియదు. అయితే ఎప్పుడైతే వాడు అందుకు సిద్ధమవుతాడో, ఎప్పుడైతే కర్మలో నుంచి జ్ఞానంలోకి వెళ్తూ ఉంటాడో, అప్పుడు లోపల నుంచి తెలుస్తుంటుంది. లోపల నుంచి ఎవరో చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా నిశమ్య వింటాడు. అంతవరకు కూడా ఇప్పుడు గూడా ఇక్కడ కూర్చున్న మనందరిలో చాలా మందికి మీ అందరికీ గూడా లోపల నుంచే చెప్తూ ఉన్నది మీరే. మీరే ఆ రూపాలకి మీరు చెప్పుకుంటూ ఉంటారు. కానీ మీరు చెప్తున్నది ఆ రూపాలు వినవు. ఎందుకు అంటే వాటికి ఇంకా అటువంటి స్థిరత్వం కలగలేదు. అటువంటి శక్తి ఇంకా లేదు. అటువంటి జ్ఞాన దేహం ఇంకా వృద్ధి చెందనంత వరకు లోపల నుంచి మీరు చెప్తూ ఉంటే గూడా మీ స్థూల దేహం ఏదున్నదో ఏదో పేరు పెట్టుకొని తిరుగుతుంటుంది గదా! దానికి వినడం రాదు. కానీ ఒకానొక సమయంలో ఎప్పుడైతే ఆ సాధన ఇటువంటి పరిణామ స్థితికి వచ్చి చేరుతుందో మైల్‌స్టోన్ ఇది. ఇక్కడ వింటాడు వాడు. లోపల నుంచి చెప్తున్న వాక్కు వాడికే తెలుస్తుంటుంది. లోపల నుంచి వినిపిస్తుంటుంది. ఆ లోపల ఋషులుంటాయి. ఋషి గచ్చతీతి అని ఏదైతే వస్తూ ఉంటుందో అది, ఆ వాక్కు అది వినిపిస్తుంది. ఇంకప్పుడు వాడేం చేస్తాడంటే ధనుస్సు అంటే మనస్సుని సంధానం చేస్తాడు. అనుసంధానం చేస్తాడు. దాన్ని ధ్యానంతో కలుపుతాడు. ఫోకస్ చేస్తాడింకప్పుడు. దానికి అస్త్రాన్ని, మంత్రాలను ఏవైతే ఇంతవరకు తెలుసుకుంటూ ఉన్నాడో, ఆ మననంతో వాటిని కలుపుతాడు మనసుని. మనసుకి మననము కలుపుతాడు. మనసుకి ఆలోచన అలవాటు చేస్తాడు. ఇంక మనసు ఆలోచించడం మొదలవుతుందని అర్థం ఇంతకి.
మనసు ఆలోచించడం మొదలు కాగానే ఏమవుతుందంటే, మాయ తొలగుతూ ఉంటుంది. అంతవరకు ఎందుకు వాడు వినట్లేదు? ఇప్పుడెందుకు నిశమ్య చేశాడు? ఇప్పుడెందుకు వింటున్నాడు? బయట నుంచి ఎవరో చెప్పారు నేను విన్నాను, తెలుసుకున్నాను అనుకుంటూ ఉంటాడు ఇంతవరకు. అయితే లోపల నుంచే వినిపిస్తూ ఉంది. నాకర్థమైంది లోపల నుంచి వింటున్నాను అని వాడికి ఎందుకు అనిపిస్తుంది అంటే, మనసు ఫోకస్ చేశాడు మొదటిసారి వాడు. చేసినప్పుడు ఏమవుతుంది? ఎందుకు చేయగలిగాడు? మాయ తొలగుతుంది గాబట్టి. అంతవరకు ఏదో మాయ వాడిని పట్టుకుని ఉంటుంది. ఏదో నేను చేశాను గాబట్టి ఇవన్నీ జరిగాయి. నేను చదువుకుంటున్నాను గాబట్టి ఇవన్నీ అర్థమవుతున్నాయి. నేను ఈ వ్యాస భాగవతం చదివాను గాబట్టి నాకిందులో ఉన్న విషయం తెలుస్తుంది. ఇందులో ఉన్న విషయం తెలిసింది గాబట్టి నాకు పరబ్రహ్మం అంటే ఏమో అర్థమైంది నిజంగా గూడా. ఈ వ్యాస భాగవతం చదవని వాళ్ళకి కూడా పరబ్రహ్మం అంటే అర్థం అవ్వచ్చు. ఎందుకంటే పరబ్రహ్మం వాడే అయి ఉన్నాడు. ప్రతిది పరబ్రహ్మ స్వరూపం. కానిదేదైనా వేరేగా ఉంటే గదా! వాడు కొత్తగా ఇంకో చోట చదువుకొని తెలుసుకోవడానికి ఫస్ట్ టైమ్. కానీ ఏంటంటే ఇవన్నీ బాహ్య ఆలంబన లోపల నుంచి చెప్తూ ఉన్న మాటని వినడానికి రావట్లేదు గాబట్టి బయట నుంచి వినవలసొచ్చింది ఇన్నాళ్ళు. ఇంకిప్పుడు లోపల నుంచి తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడెందుకు మాయ తొలుగుతూ ఉన్నది. ఏదైతే నేను చేస్తూ ఉంటే జరుగుతూ ఉంది. నేను చేస్తాను, తెలుసుకుంటాను, మోక్షాన్ని సాధిస్తాను, జ్ఞానాన్ని బాగా సంపాదించుకుంటానని ఇవన్నీ ఏవి ఇచ్చలున్నాయో అదంతా మహామాయ. అది తొలగుతూ ఉంటుంది. ఆ మాయ ఏం జేస్తుంది? ఆత్మను కప్పేసి ఉంచుతుంది. ఆ మాయలన్నీ ఏం జేస్తాయి? ఆత్మను కప్పేసి ఉంచుతాయి. ఇంతకీ ఆ మాయలు చాలా రకాలుంటాయి. ఇందాక మనము మన దక్షిణామూర్తి స్తోత్రంలో చూసుకున్నట్టు ఇచ్చా, జ్ఞాన, క్రియా రూపంగా ఉంటాయి ఆ మాయలన్నీ. ఏదో నేను అనుకున్నాను, నేను చేశాను, ఇదిగో దాని కోసం నాకింత తెలివితేటలున్నాయి అవన్నీ మహామాయ. అవన్నీ గుహ్యక నిర్మితాలు. గుహ్యకము ఏదైతే ఈ గుహ్యమైన, రహస్యమైన నిధి ఉన్నదో ఆ ఆత్మ, దాన్ని కప్పిపెట్టి ఉంచే మాయలివన్నీ. నేను చేశాను గాబట్టి, ఈ పుస్తకం చదివాను గాబట్టి నాకర్థమైంది. నేను భాగవతము, పురాణాలు, ఏదో ఉపనిషత్తులు చదువుతూ ఉండడం వల్లే నాకు ఆత్మ గురించి తెలిసింది అని ఇవన్నీ ఏవున్నాయో అవన్నీ నాకు ఆత్మని, నా స్వరూపాన్ని నాకు తెలియకుండా దూరం చేస్తూ కప్పిపెట్టి ఉంచుతాయి. అంటే ఇవన్నీ చెయ్యొద్దా అంటే ఎంతవరకు చెయ్యాలి? ఎంతవరకైతే లోపల నుంచి వినిపిస్తున్న వాక్కు నువ్వు వినట్లేదో అంతవరకు బయట నుంచి ఇవన్నీ తెలుసుకోవలసి వస్తుంది. అయితే బయట నుంచి తెలుసుకున్నంత మాత్రాన లోపల నుంచి నువ్వు నీ వాక్కుని వినట్లేదు. లోపల నీకు అజ్ఞానం నిండి ఉన్నది. మాయ తెరలు ఉన్నాయి. బాగా చీకట్లున్నాయంటే బయట నుంచి ఎంత విన్నా లోపల తెలీదు. లోపల జ్ఞాన ప్రకాశం ఎప్పుడైతే ఉదయించి అది వృద్ధి చెందుతూ ఉందో అప్పుడు లోపలే తెలుస్తూ ఉంటుంది. అక్కడే వింటూ ఉన్న సమయంలో అక్కడ ఆ మాయ అన్న చీకట్లు తొలగుతూ ఉంటాయి. గుహ్యకం అంటే చాలా అందమైన వ్యుత్పత్తి గూడా ఉన్నది. ఏది? గూహనం జరుగుతూ ఉంటుందో, దేనివల్ల గూహనం జరుగుతూ ఉంటుందో. ఏదైతే ఆ జ్ఞానాన్ని దాచిపెట్టేస్తూ ఉన్నదో అది మాయ. అది కప్పేసి ఉంచుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో అప్పుడు ఈ క్లేశాలన్నీ మొత్తము క్షిప్రం వెంటనే వినేశివు నశిస్తాయి. లోపల జ్ఞానోదయం అవ్వాల్సిందే. బయట నుంచి భాగవతాలు ఎన్ని చదివినా ఒకటే. చదవకుండా మానేస్తే ఇంకా కష్టము. పోనీ చదవకుండా నువ్వు కూర్చున్నావనుకో, భాగవతం, ఉపనిషత్తు ఏవి చదవకుండా ఊరికనే కూర్చుంటే, లోపల నుంచే నీకు తెలిసేసిందంటే అయిపోయింది పర్వాలేదు. లోపల నుంచి తెలిసేందుకు అవకాశం లేదు అంటే బయట నుంచి అంతవరకు విను. కానీ బయట నుంచి విన్నంత మాత్రాన లోపల జ్ఞాన జ్యోతి ప్రకాశించలేదు అంటే, లోపల జ్ఞానోదయం కలగలేదంటే, బయట నుంచి ఎన్ని ఉన్నా సరే పని చేయదు, ఫలించదు. కాబట్టి బయట నుంచి అవసరమైనంత బాహ్యాలంబన పుచ్చుకుంటూనే లోపల జ్ఞాన జ్యోతిని, జ్ఞానోదయం కలుగుతుందా లేదా అని చూసుకుంటూనే ఉండాలి. లోపల జ్ఞానోదయం కలుగుతూ ఉన్నది అని చెప్పడానికి రుజువేమి అంటే, లోపల జ్ఞానోదయం కలుగుతూ ఉంటే మాయ అన్న చీకట్లు తొలగుతూ ఉంటాయి. మాయ అన్న చీకట్లు తొలగుతూ ఉంటే లోపల వాక్కులు మనకు తెలుస్తూ ఉంటాయి. వినిపిస్తూ ఉంటాయి అనడం గూడా కష్టం. ఆ లోపల అవ్యక్తంగా విషయం తెలుస్తూ ఉంటుంది. ఏదో మాటలు వినిపిస్తున్నట్టుగా, భావాలు కదులుతున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. అట్లా తెలుస్తూ ఉన్నది అంటే, తెలిసిందంటే గూడా ఇంకా చాలా దూరం వెళ్ళాలి అక్కడి నుంచి.
అసలు వాక్కులకు అందని విషయం అది. కానీ కనీసం లోపల నుంచి కూడా తెలుస్తూ ఉన్నది అంటే, లోపల జ్ఞానము ఉదయించింది, అది ప్రకాశిస్తున్నది అని మనం తెలుసుకోవచ్చు. అటువంటి స్థితిలో ఒక చాలా మంచి విషయం జరుగుతుంది. అప్పుడు మన మనసుకు మననము మొదలవుతుంది. దాన్నిక్కడ మనువు గారొచ్చి చెప్పారు అని చూపిస్తారు. బయట నుంచి ఎవరో వచ్చి మన ధ్రువుడితోటి మాట్లాడారు. ఏదో ధ్రువుడి తాతగారొచ్చి ధ్రువుడితోటి మాట్లాడారు అని బయట నుంచేదో జరిగినట్టుగా ఒక సెనారియో క్రియేట్ చేసి కథగా చెప్తారు. కానీ జరుగుతున్నదంతా లోపలే. ఆ సాధకుడికి లోపల మననము మొదలైంది. మనసుకి ఆ శ్రద్ధని తగిలించాడు గదా! మనసుకి ఆలోచనను తగిలించేసరికి ఆ ఆలోచన మొదలైంది. మననం మొదలైంది. ఇంతవరకు శ్రవణం చేశాడు గదా! అది లోపల నుంచి ఇప్పుడు ప్రాసెస్ అవుతూ అందులో నుంచి అర్థం బయటికొస్తూ ఉన్నది. ఆ అర్థమే జ్ఞానంగా ప్రకాశిస్తూ ఉన్నది. అప్పుడెట్లా జరుగుతూ ఉన్నది అంటే, ఆ మననం ఎట్లా చేసుకుంటున్నాడు మనవాడు అంటే, అలం వత్స అతిరోషేణ తమోద్వారేణ పాప్మనా ఏన పుణ్యజనాన్యేతాన్ అవధీహి త్వం అనాగసః. అంతవరకు నిర్వేదం కలిగితే, వైరాగ్యం కలిగితే అక్కడికాగదు. వైరాగ్యం కూడా జ్ఞానమే. కానీ అది కూడా పూర్తి జ్ఞానం గాదు. ఆలోచన ఇంకా తగులుకోలేదు ఆ జ్ఞానానికి. అటువంటప్పుడు ఆ వైరాగ్యంతోటి ఏమి ఇట్లా ఉన్నాను. ఏదో నిర్భాగ్యుల్లాగా, నిర్ధనుల్లాగా, మూర్ఖత్వంతో, మౌఢ్యంతో, మందభాగ్యుణ్ణి అవి గావాలి, ఇవి గావాలని యాచిస్తాను. నేనెవ్వరిని ఏమి అడగను. నేనసలేమి జేయకుండా గూర్చుంటాను. నేనసలు ఏ కర్మలు చెయ్యను. ఎవ్వరి దగ్గరికి వెళ్లి ఒకటి కావాలని కోరుకోను. నేనసలు ఏది యాచించను. నాకేమి వద్దు అనుకుంటాడు. మంచిదే. కరెక్టే. కానీ దాన్ని బలవంతంగా చేస్తాడు. అటువంటప్పుడేమవుతుందంటే, అన్యాయంగా ఈ మహామాయ ఎక్కడ ఉంటుంది? ఆ మాయ ఆ గుహ్యకుల చేత నిర్మించబడి ఉన్నది. ఏదైతే గుహనం చేస్తుందో అని చెప్తున్నాము. దేహేంద్రియాలు. దేహేంద్రియాలు, మనోబుద్ధి, అహంకారాలు కప్పేసి ఉంచుతాయి. వాటి ధర్మాలు వాటికి ఉంటాయి. ఆ ధర్మాలని వాటిని చేసుకోనివ్వకుండా అన్యాయంగా అనాగసము అంటే ఏ పాపము లేని అనాగసమైన ఆ గుహ్యకులను ఏవైతే ఈ దేహేంద్రియాల్ని రక్షిస్తూ ఉన్నాయో వాటినే అసలా దేహేంద్రియాల్ని కూడా హింసించడం మొదలుపెడతాడు వాడు వైరాగ్యంతోటి. వాడికి నిర్వేదం కలిగి ఆ వైరాగ్యంతోటి వాడేం చేస్తాడంటే బలవంతంగా వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు మనసులో ఒక ఆలోచన ఇంకా జ్ఞానం కలుగుతూ ఉంటే జ్ఞానోదయం అవ్వగానే ఆ సమయంలో ఈ ఆలోచన మొదలవుతుంది. ఎందుకు బలవంతంగా వీటన్నింటిని నేను కంట్రోల్ చేస్తున్నాను. వాటి ధర్మం వాటికుంది. ఆకలి, దప్పిక, నిద్ర, చలి, వేడి అటువంటివన్నీ వాటికుంటాయి గదా! అవేం చేశాయి? వాటి తప్పేమున్నది? అలం ఇంక చాలు. ఇంత రోషం ఉండొద్దు. ఈ రకంగా రోషంతో వాటిని నిగ్రహించరాదు అన్న ఆలోచన కలుగుతుంది. నా అస్మత్కులోచితం తాత కర్మ ఏతత్ సద్విగర్హితం వదహ యత్ ఉపదేవానాం ఆరబ్ధః తే అకృత ఏనసాం. ఏనస్ అంటే మళ్ళీ పాపం. ఏ పాపము లేని దేవతలను అంటే ఇంద్రియాల్ని ఈ విధంగా వధించడము, వాటిని హింసించడము, బలవంతంగా నోరు కట్టేయడము, బలవంతంగా కళ్ళని కట్టేయడము, ఈ రకంగా చెయ్యర. కట్టేయడం అంటే బలవంతంగా వాటిని వాటి ధర్మాల్లో ప్రవర్తించకుండా ఆపేయడం. ఆ దేవతలు అంటే ఇంద్రియాల్ని వధించడం అంటే హింసించడము చెయ్యరాదు. ఇది సద్విగర్హితం. సత్పురుషులు సన్మార్గంలో ఉన్నవాళ్ళు ఒప్పుకోరు. దేహేంద్రియాల్ని కూడా అట్లా హింసించడము ఒప్పుకోరు. ఇది మన కులానికి ఉచితం కాదు. కులం అంటే సమూహము. దేహేంద్రియ కులంతో ఉన్నాం మరి ఈ జన్మలో, ఈ జీవితంలో. దానికి ఉచితమైన పని గాదు. వద్దు అని మనసులో ఆలోచన కలుగుతుంది. వాడింకా అంతవరకు ఎక్కువగా పూజలు, గంటల తరబడి పూజలు,
విపరీతంగా ఉపవాసాలు, అన్యాయంగా జాగరణలు, ఇటువంటివన్నీ ఏవేవో చేస్తూ ఉన్నవన్నీ కూడా ఆపి ఆలోచిస్తాడు. దేహేంద్రియాలకి హింస కలగకుండా ప్రవర్తించడం మొదలుపెడుతూ ఉంటాడు. నను ఏకస్య అపరాధేన ప్రసంగాత్ బహవః హతాః భ్రాతుః వధావితప్తేన త్వయా అంగా భ్రాతృవత్సలా. భ్రాత అంటే భాగం పంచుకునేవాడు అని అర్థము. ఇవన్నీ మొత్తం కులమంతా భాగస్థులు ఈ దేహాన్ని నడిపించడంలో. అందులో ఒక్కదాని మీద కోపంతో అన్నింటిని హింసించడము, ఈ విధంగా చేయడానికి వీల్లేదు. నాయం మార్గః హి సాధూనాం ఋషికేశానువర్తినాం యదాత్మానం పరాగృహ్య పశువత్ భూత వైశసం. ఎందుకు చేస్తారిట్లా? దేహేంద్రియాల్ని ఏదో విధంగా కట్టడి చెయ్యాలి, నియంత్రించాలి అని ఎందుకు ప్రయత్నం చేస్తారు ఎవరైనా? ఎందుకు అంటే ఆత్మానం తన ఆత్మను పరాక్ వేరుగా గ్రహిస్తాడు. ఈ దేహం నేను అనుకుంటాడు. పరమాత్మ వేరే అనుకుంటాడు. పరమాత్మని సాధించడానికి ఈ దేహాన్ని క్షీణింపజేయాలి అనుకుంటాడు. వాడు ఆ రకంగా పశువత్ పాశాలతో బద్ధుడై ఉంటాడు. మోహపాశంతో బద్ధుడై ఈ వైశసం హింసలన్నీ చేస్తాడు. అసలా పరబ్రహ్మ యొక్క సాకార స్థవిష్ట రూపము ఈ దేహము అని తెలిసిన తర్వాత, ఆ దేహేంద్రియాల్ని ఎందుకు కృశింపచేయడానికి ప్రయత్నం చేస్తాడింకా? ఈ దేహమైనా, ఇంద్రియాలైనా కూడా ఆ పరబ్రహ్మ రూపమే కదా అని తెలిసినప్పుడు, సర్వభూతాల్లో ఉన్నది నేనే. ఎవరైతే ఆ శరీరాల్ని హింసిస్తారో, అందులో ఉన్న నన్ను హింసించినట్టే అని మళ్ళీ భగవద్గీతలో గూడా చెప్పారు. అట్లా ఎందుకు చేస్తారు? పరాక్ అది వేరుగా ఉన్నది అనుకుంటారు. అది వేరుగా ఉన్నది అని అనుకున్న వాళ్ళే, దాన్ని వేరుగా చూస్తూ హింసించడం మొదలుపెడతారు. ఉన్నదంతా ఒక్కటే, అది నా స్వరూపమే అన్నాక ఇంకా దేహేంద్రియాల్ని గూడా హింసించడం మానేస్తారు. కాబట్టి ఋషికేశుల్ని అనువర్తించే సాధువులకు ఇది మార్గము. హింస, శరీరాన్ని కృశింపచేసుకోవడము అది నా మార్గః, చేయవలసిన పని గాదు. పరబ్రహ్మాన్ని చేరుకునే మార్గం అది గాదు. దేహేంద్రియాల్ని కృశింపచేయడము పరబ్రహ్మం చేరుకునే మార్గం గాదు. పరబ్రహ్మాన్ని చేరుకునే మార్గం ఏమి అంటే నేనే పరబ్రహ్మం. ఉన్నదంతా ఒకటే, అది నేనే. ఈ మొత్తం దేహేంద్రియాలన్నీ గూడా దాని స్వరూపమే అని తెలుసుకోవడమే దాన్ని చేరుకోవడము. తెలిస్తే చేరిపోతావు. జ్ఞాత్వా విశసే అని గూడా జెప్పారాయన. కాబట్టి సర్వభూత ఆత్మభావేన భూతావాసం హరిం భవాన్ ఆరాధ్య ఆప దురారాధ్యం విష్ణోః తత్పరమం పదం. సర్వభూతాల్లో ఆత్మగా, ఆత్మస్వరూపంగా, ఆత్మభావం అంటే ఆత్మస్వరూపం. సర్వభూతాల్లో ఆత్మస్వరూపంగా ఉన్నది ఒక తత్వం ఉన్నది. భూతావాసం అన్ని భూతాల్లో, అన్ని ప్రాణుల్లో, జీవుల్లో ఆవాసం ప్రవేశించి నివసిస్తూ ఉన్నది. ఒక తత్వం ఉన్నది. దాని పేరు హరి. నువ్వేం చేశావు భవాన్? అటువంటి దాన్ని ఆరాధించి దాన్ని పొందావు కూడా. దురారాధ్యం మామూలుగా ఆరాధించడం కష్టము. అయినా గూడా ఆరాధించి విష్ణోః తత్ పరమం పదం నువ్వు పొందావు. పొంది ఏం చేసావు? మళ్ళీ జారిపోయావు. సహత్వం హరేః అనుధ్యాతః తత్ పుంసామపి సమ్మతః కథం తు అవధ్యం కృతవాన్ అనుశిక్షన్ సతామ్రతం. నువ్వు సతామ్రతం సత్పురుషుల వ్రతమేమి అన్నది అనుశాసనం పొందావు. గురువుల దగ్గర తెలుసుకున్నావు. నారదాది గురువుల దగ్గర తెలుసుకుని పుంసామపి సమ్మతః సత్పురుషులు సమ్మతించే విధంగా ఆ వ్రతానుష్ఠానం చేశావు బ్రహ్మచర్యం. యమనియమాదులతో కూడిన ఆ యోగాన్ని సాధన చేశావు. ఎటువంటి స్థితికి వెళ్ళావు? హరేః అనుధ్యాతః, అసలు హరి కూడా నిన్నే ధ్యానించే స్థితికి వెళ్ళావు. నువ్వు ఎటువంటి ధ్యానం చేసావంటే, అసలు నువ్వు ఎటువంటి ధ్యాన సమాధి నిష్టతో కూడి ఉన్నావు అంటే,
ఆ భగవంతుడే మళ్ళీ ఆ హరి నిన్ను ధ్యానించాడు. ఆ రకంగా అభేదమైపోయింది. నువ్వు ఆయన్ని ధ్యానిస్తున్నావా? ఆయన నిన్ను ధ్యానిస్తున్నాడో తెలియకుండా నీ ధ్యానం ఆయన ధ్యానంగా మారిపోయింది. ఆ విధంగా నువ్వు పొందావు. ఆయన్ని పొందడం అంటే ఏంటి? దురారాధ్యమైన ఆయన్ని ఆరాధించి పొందావంటే ఏమి? నీ ధ్యానం ఆయన ధ్యానం అని 2గా లేకుండా నీ ధ్యానమే ఆయన ధ్యానం అయ్యేంత అన్యోన్యంగా నువ్వు అంటే అన్యము లేదు అన్న విధంగా అటువంటి స్థితికి చేరుకున్నావే నువ్వు. ఏమైంది? మళ్ళీ ఇప్పుడు జారిపోయి చూసావా? ఈ రకంగా ఎందుకు నువ్వు చెయ్యరాని పనిని, అవధ్యము చెప్పుకోరాని పనిని కథం కృతవాన్ చేస్తున్నావు? తితిక్షయా, కరుణయా, మైత్ర్యా చాఖిల జంతుషు సమత్వేన చ సర్వాత్మ భగవాన్ సంప్రసీదతి. మళ్ళీ మొదలుపెట్టు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలుపెట్టు. తితిక్ష దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చెయ్యి. ఎందుకు అంటే అంత దూరం వెళ్ళావు. అనన్య భావాన్ని చేరావు నువ్వు. మళ్ళీ అన్యభావం తెచ్చుకున్నావు. మళ్ళీ అన్యభావం వచ్చింది కాబట్టి మళ్ళీ అనన్యాకి చేరేదాకా మళ్ళీ కింది నుంచి మొదలుపెట్టాల్సిందే కదా! నువ్వెంత కిందికి జారావో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పైకెక్కాలి. కాబట్టి మళ్ళీ మొదలుపెట్టు. మళ్ళీ తితిక్ష. మళ్ళీ భగవద్గీతలో రెండో అధ్యాయంలో అసలు ఈ సాధన చెప్పడం మొదలుపెట్టగానే స్టార్ట్ చేశారు గదా! ఏవైతే స్పర్శ మొదలైన మాత్రలున్నాయో తన్మాత్రలు, శీతోష్ణాలు, సుఖదుఖాలు, తాన్ తితిక్షస్వ అవి ఆగమ అపాయనః వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని తట్టుకో అని జెప్పారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టు. ముందు శరీరానికున్న ఆకలి, దప్పిక, చలి, వేడి, మనసుకున్న సుఖము, దుఃఖము, ఏవో శోకము, మోహము ఇటువంటి వాటన్నింటిని తట్టుకో. అన్నీ సమంగా చూడడం మొదలుపెట్టు. తర్వాత మళ్ళీ కరుణ, మైత్రి మొదలైన సువాసనలు పెంచుకో. మైత్ర్యాది వాసన లభ్య అని మళ్ళీ ఒక నామమున్నది అందులో. కరుణ, మైత్రి, ముదిత అని పతంజలి యోగంలో గూడా ఉన్నది. మైత్ర్యాది వాసన లభ్య అని లలితా సహస్రంలో కరుణ, మైత్రి, ముదిత అని ఏవో కొన్ని సువాసనలు అని పతంజలి మహర్షి రాసిచ్చిన యోగంలో వాటిలో ఉన్నయన్నీ మళ్ళీ అక్కడి నుంచి మొదలుపెట్టు. నీలో ఏవైనా వీటికి విరుద్ధమైన దుర్గుణాలుంటే దుర్గంధాలు, దుర్వాసనలు. వాసన అంటే వసించి ఉండేది. నీ మనసులో వసించి ఉన్నది కరుణకి ఆపోజిట్‌గా క్రౌర్యము, మైత్రికి ఆపోజిట్‌గా ద్వేషము, ముదితము సంతోషానికి ఆపోజిట్‌గా విరుద్ధంగా అసంతృప్తి, అశాంతి ఇటువంటివేవేవి ఉన్నాయో వాటిని ఈ కరుణ, మైత్రి మొదలైన వాటికి కౌంటర్ పార్ట్స్ ఏవున్నాయో వాటన్నింటిని తొలగించుకుంటూ, వీటికి విరుద్ధంగా ఉన్న దుర్వాసనల్ని తగ్గించుకుంటూ, వీటిని ఈ సువాసనలను పెంచుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ కరుణ, మైత్రి మొదలైన సువాసనలు పెంచుకుంటే దానివల్ల ఏం జరుగుతుంది అంటే మళ్ళీ లలితా సహస్రంలోనే మన వ్యాసుల వారు చెప్పుకుంటూ వచ్చారు. మైత్రి ఆది వాసన లభ్య. ముందైతే మైత్రి మొదలైన వాసనలతో నీకు లభిస్తుంది. ఏది? జ్ఞానం లభిస్తుంది. కావలసిన ఇనీషియల్ జ్ఞానం లభిస్తుంది. దాంతో తర్వాత కావాల్సిన ఆత్మ జ్ఞానం గూడా లభిస్తుంది. అయితే అక్కడికయిపోలేదు. దాంతోటి కూడా ఈ వాసనలు ఉంటే కూడా మళ్ళీ ఆ ఆత్మ పదార్థం అలభ్యము దొరకదు. మైత్రి ఆది వాసన అలభ్య. ముందైతే దుర్వాసనలు పోగొట్టుకొని సువాసనలుగా పెంచుకో. సువాసనలు పెరిగిన తర్వాత ఆ వాసనలు గూడా మొత్తం వాసన క్షయం అవుతేనే నువ్వేంటో నీకు తెలుస్తుంది. కానీ ముందైతే ఇదిగో ఈ దుర్వాసనలు ఎక్కువయ్యాయి నీలో. రకరకాల ప్రాపంచికమైన వాసనలు నీ మనసులో వసించి ఉన్నాయి. ద్వేషాలు, కోరికలు, క్రూర స్వభావము ఇటువంటివన్నీ. వీటిని తగ్గించుకో. కరుణ, మైత్రి మొదలైనవి పెంచుకో. అన్నింటి పట్ల, అన్ని జంతువుల పట్ల, నీ పట్ల, నీ చుట్టూ ఉన్న ప్రతి దాని గురించి నువ్వు ఈ స్థితి నీ మనసులో కలిగే విధంగా సువాసనలను పెంచుకో. ఆ తర్వాత దాంతో ఏమవుతుందంటే సమత్వం కలుగుతుంది. నేను, వాడు అన్న భేదభావం తొలగుతుంది. భేదభావం వల్లే గదా నువ్వు మళ్ళీ జారిపోయావు.
అందుకని ఈ భేదభావం తొలగే విధంగా నువ్వు సమత్వాన్ని పెంచుకుంటూ రా. అది చిన్న విషయం గాదు. ఒక్క రోజులో అయ్యేది గాదు. చాలా జాగ్రత్తగా ఎక్కడెక్కడైతే అసమతౌల్యము, ఎక్కడెక్కడైతే ఈ వైషమ్యము బయటపడుతూ ఉన్నదో నేను, వాడు అని, ఎక్కువ, తక్కువ అని, మంచి, చెడు అని, సుఖము, దుఃఖము అని, ఎక్కడెక్కడైతే ద్వంద్వాలు, భేదాలు కనిపిస్తున్నాయో అక్కడక్కడ వాటిని సమన్వయం చేసుకుంటూ రావడం సమత్వం. ఆ రకంగా నువ్వు సర్వ ఆత్మ భావంతో ఉన్నావంటే, ఉన్నదంతా ఆత్మే, అంతా అదే అయి ఉన్నది. ఉన్నది ఒక్కటి, అంతా అదే అన్న భావన దగ్గర నుంచి నువ్వు బయలుదేరి వెళ్తూ ఉంటే, అప్పుడు ఆ సర్వాత్మ అయి ఉన్న భగవంతుడు సమ్యక్‌గా ఆయన ప్రసన్నుడవుతాడు. సంప్రసన్నే భగవతి పురుషः ప్రాకృతైః గుణైః విముక్తः జీవనిర్ముక్తः బ్రహ్మనిర్వాణం రుచ్యతి. ఆ భగవంతుడు, ఆ పురుషుడు ప్రసన్నుడయ్యాడంటే, పురుషుడెప్పుడు ప్రసన్నుడవుతాడు? నీకు అనన్య భావం కలిగితే, సర్వాత్మ భావం కలిగితే. సమత్వ స్థితికొస్తే. అదొచ్చినప్పుడు ఏమవుతుందంటే, సమత్వ స్థితొస్తే ఆటోమేటిక్‌గా గుణాల్లో వైషమ్యం తొలగిపోతుంది. ప్రకృతి గుణాల్లో వైషమ్యం కలిగితేనే గదా! మనలో భేద బుద్ధి బయలుదేరేది. ప్రాకృతికమైన గుణాల్లో రజోగుణమో, తమోగుణమో ఏదో ఒకటి పైకొచ్చున్నది. మిగిలినవి 2 కిందికెళ్ళాయంటే మళ్ళీ దీని గురించి భగవద్గీతలో రెండింటిని కిందికి తోసి ఒకటి పైకొస్తూ ఉంటుందని చెప్పుకుంటూ వచ్చారు. ఆ రకంగా ఒకటో, రెండో పైకొచ్చుండడం, పైకో, కిందకో ఉండడం, ఆ 3 గుణాలు ఎక్కువ తక్కువలతోటి అసమంగా ఉన్నాయంటే మాత్రం నీకు ఇంకిందులో నుంచి మోక్షం లేదు. కానీ నువ్వు ఆ సమత్వాన్ని ఎట్లోకట్ల సాధించుకున్నావంటే, దాంతో ప్రకృతి గుణాలు ఒకవేళ సమమయ్యాయి అంటే 3 ఎక్కుతక్కువలు లేకుండా ఊరికనే ఉన్నాయంటే క్వీజెంట్‌గుంటాయి. ఇంకప్పుడు సమానత్వము, సమస్థితిలో ఉన్నావంటే వాటిలో నుంచి విముక్తి గలుగుతుంది. మోక్షం ఎట్లా గలుగుతుంది? ముక్తి ఎట్లా గలుగుతుంది అంటే, నీలో నువ్వు ఉన్నాయి, ఉన్నాయనుకుంటున్న ఈ గుణాలు ఏదో ఒక సమయంలో పైకో, కిందకో అవుతూ ఉంటాయి. అవట్లా పైకి, కిందకి గాకుండా అవెప్పుడు సమంగా ఉండేలాగా జూసావంటే, వాటిలో నుంచి బయటపడతావు. అదొక్కటే మార్గం. అదొక్కటే మార్గం. అది ఒక్కటే మార్గం. మూడిటిని సమంగా ఉంచడమే మోక్షానికి మార్గం. ఆ రకంగా నువ్వు చేయగలిగావంటే చచ్చిపోయిన తర్వాత గాదు, జీవించి ఉండగానే వాటిలో నుంచి బయటపడిపోతావు. జీవన్ముక్తి అంటారు దాన్ని. మామూలు జీవన్ముక్తి గాదు, జీవన్ నిర్ముక్తి. దాని పేరే బ్రహ్మ నిర్వాణం. దాని పేరే బ్రహ్మానందం. దాని పేరే మోక్షం. దాన్ని రుచ్యతి పొందుతాడు అటువంటి వాడు. అందుకని ప్రయత్నం చెయి. అందుకని సమత్వం కోసం ప్రయత్నం చెయి. సమత్వం ఎక్కడి నుంచి మొదలుపెట్టు? శీతోష్ణాలని, చలి, వేడిని తట్టుకోవడం దగ్గర నుంచి మొదలుపెట్టు. తితిక్ష దగ్గర నుంచి స్టార్ట్ చెయి. సమత్వాన్ని సాధించడం మీద ఫోకస్ చెయి. సమత్వం కలిగిందంటే దాని పేరే విముక్తి. భూతైః పంచభిః ఆరబ్ధైః యోషిత్ పురుషः ఏవ హి తయోః వ్యవయాత్ సంభూతిః యోషిత్ పురుషయోః ఇహ. ఆడవాళ్ళు, మగవాళ్ళని వేరు వేరుగా చూస్తున్నావు గదా! అదేంటో చెప్తాను విను. ఆరబ్ధైః పంచభిః భూతైః. నేనొకటున్నాను, చాలా అవుతాను అని ఎప్పుడైతే ఆ ఆత్మ పదార్థానికి, ఆత్మతత్వానికి ఒక సంకల్పం కలిగిందో, అక్కడి నుంచి ఇంకన్నీ ఆరంభం. మొత్తం మొదలవుతాయి. ముందు ఆకాశం, ఆకాశం నుంచి గాలి, గాలి నుంచి ఇంకేంటో, ఆకాశంలో నుంచి శబ్దం, ఇంక దాని తర్వాత ఇంకేంటో. వీటన్నిటితోటి ఈ పంచభూతాలతోటి కలిపి పాంచభౌతికమైన దేహాలు. ఆ దేహాల్లో మళ్ళీ యోషిత్ స్త్రీ దేహం, పురుష దేహం, ఏవా ఈ రకంగా తయారవుతాయి. ఏమైంది? అంతా అక్కడి నుంచే వచ్చింది. ఒకటున్నది అది పంచభూతాలుగా మారింది.
ఆ పంచభూతాల్లో కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ, అది కొంచెం, అది కొంచెం, అది నీళ్లు కొంచెం, నిప్పు కొంచెం, గాలి కొంచెం, భూమి కొంచెం కలిసేసరికి ఏమైందంటే, ఆ పంచీకరణం జరగడం వల్ల పాంచభౌతికమైన దేహాలు తయారయ్యాయి. మళ్ళా అవన్నీ ఎక్కడి నుంచో వచ్చాయనుకుంటున్నావా నువ్వు? ఏమి లేవు. అందులోనే కొన్ని ఆడ రూపాలు, కొన్ని మగ రూపాలు. తయోహో ఈ ఆడ రూపాలు, మగ రూపాలు వ్యవయాత్ కూడడం వల్ల ఇంకా కొన్ని యోషిత్తు పురుషయోహో ఆడ, మగ రూపాలు సంభూతిః కలుగుతాయి. ఇంకింతే విషయము. ఏవం ప్రవర్తతే సర్గః స్థితిః సంయమః ఏవ చ గుణవ్యతికరాత్ రాజన్ మాయయా పరమాత్మనః. ఏవం ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటాయి. సర్గ మన సృష్టి, స్థితి, సంయమం, లయ ఇవన్నీ ఏం జరుగుతున్నాయి అనుకుంటున్నావు నువ్వు? పరమాత్మనః మాయయా ఆ పరమాత్మ మాయ ఒకటి ఉంటుంది. ఆ మాయ 3 గుణాలతో కూడి ఉంటుంది. ఓ రాజా రజోగుణం బాగా పైకొచ్చింది కాబట్టే నువ్వు ఇట్లాంటి కర్మలన్నీ చేసుకుంటూ తిరుగుతున్నావు. రజోగుణం పైకొచ్చి తమో సత్వగుణాల్ని అణిచివేసిన స్థితిలో నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు. లేదా ఇక్కడి నుంచి ఇంటికెళ్ళి పడుకుంటావు. అప్పుడు తమోగుణం పైకొస్తుంది. రజో, సత్వగుణాలు అణిగిపోయి ఉంటాయి. లేదా ఇప్పుడు నా ముందు నిలబడి నేను చెప్తున్న ఈ ఉపదేశమంతా వింటున్నావు అంటే సత్వగుణం పైకొచ్చి రజో, తమో గుణాలు కిందికి వెళ్ళున్నాయి. ఈ రకంగా ఎక్కువ తక్కువలుంటాయి. గుణానికి రకరకాల వైషమ్యాలు కలుగుతాయి. గుణ వ్యతికరాత్ ఆ గుణ వైషమ్యాల వల్లే దాని పేరే మాయ. పరమాత్మ యొక్క మాయ దాని గుణాల్లో ఈ వైషమ్యం కలిగితే దానివల్ల సర్గము, స్థితి, లయం జరుగుతుంది. పరమాత్మ మాయా గుణాల్లో రజోగుణం బాగా పైకొచ్చుంటే సృష్టి జరుగుతుంది. సత్వగుణం పైకొచ్చుంటే స్థితి జరుగుతుంది. తమోగుణం పైకొంచుంటే లయం జరుగుతుంది. అంతా ఈ మాయా గుణాల వల్ల జరుగుతూ ఉంటుంది. మళ్ళీ వేరేగా ఉందనుకుంటున్నావా నువ్వు? నిమిత్తమాత్రం తత్ర ఆసీత్ నిర్గుణః పురుషర్షభః వ్యక్తావ్యక్తం ఇదం విశ్వం యత్ర భ్రమతి లోహవత్. ఇంత జరుగుతూ ఉంటే ఆయన జేస్తున్నాడనుకునేవు మళ్ళీ. ఒకటి చెప్తుంటే ఇంకొకటి పట్టుకోవద్దు నీ మనసు. చెప్తున్న దాన్ని అంతవరకు సరిగ్గా యథార్థంగా, యథాతథంగా పట్టుకోవాలి. పరమాత్మ మాయలోని ఆ గుణాల వైషమ్యం వల్ల ఏదో జరుగుతుంది. దాని వల్లే పాంచభౌతికమైన వస్తువులు, విషయాలు అన్నీ ఆరంభించబడతాయి. ప్రారబ్ధం అంటారు దాన్నే. అందులో మళ్ళీ ఆడ రూపాలు, మగ రూపాలుంటే అవి ఇంకో కొన్ని ఆడ రూపాలని, మగ రూపాలని తయారు జేస్తుంది అంటే, తయారు జేస్తుంది ఈయన జేస్తున్నాడేమో అనుకునేవు కాదు. ఆ పురుషర్షభుడు అసలాయన నిర్గుణుడు. ఆయనలో లేవు గుణాలు. ఆయన యొక్క మాయాశక్తి యొక్క గుణాలవి. ఈయన నిమిత్త మాత్రంగా మాత్రం ఆసీత్ ఉంటాడు. నిమిత్త మాత్రంగా మాత్రం ఉంటాడు అంటే అక్కడికే అయిపోయిందనుకునేవు. నిమిత్త మాత్రంగా మాత్రం ఉంటాడంటే గూడా మళ్ళీ ఒక ప్రాబ్లమ్ ఉంటుంది మనకి. ఎందుకు అంటే, నిమిత్త మాత్రంగా ఉన్నాడు అంటే ఏదో కులాల వత్ ఏదో మన ఒక కుమ్మరివాడున్నాడనుకోండి. కుమ్మరివాడు నిమిత్త కారణము. మట్టి ఉపాదాన కారణము. ఏదో ఆ చక్రము అవన్నీ ఉపకరణాలు. మన కుమ్మరివాడు ఆ మట్టి తీసుకొనొచ్చి ఆ చక్రం పైన బెట్టి ఒక కుండ ఏదైనా తయారు చేశాడనుకోండి. అప్పుడేమైతుందంటే ఆ కుమ్మరివాడు వేరుగా ఉండాలి. ఉపాదానము ఆ ద్రవ్యము మట్టి వేరుగా ఉండాలి. తర్వాత ఆ చక్రం వేరుగా ఉండాలి. ఇన్ని రకాలుగా వేరువేరుగా ఉన్నాడు అంటే ఆయన కర్తగా మారతాడు. అయితే ఇక్కడ నిమిత్త మాత్రంగానే లేడు. ఆయన నిమిత్త మాత్రంగా కూడా ఉంటాడు. ఉపాదానంగా గూడా ఉంటాడు. ఆయన ద్రవ్యంగా ఉంటాడు కారణంగా. వస్తువుగా గూడా ఉంటాడు కార్యంగా. అయితే అన్నీ అయి కూడా ఉదాసీనంగా మాత్రం ఉంటాడాయన. తత్ర ఆసీత్. ఈ నిమిత్త మాత్రం తత్ర ఆసీత్ నిర్గుణః పురుషర్షభః అన్న చోట ఈ వాక్యానికి మాత్రం అర్థం చెప్పుకోవాలంటే, ఆ పురుషర్షభుడు పరమాత్మ నిర్గుణుడు.
ఇంత జరుగుతూ ఉంటే కూడా నిమిత్త మాత్రంగా ఈ విషయాల్లో ఆసీత్ ఉంటాడు అని చెప్పుకోవాలి. ఆయన నిమిత్త మాత్రంగా ఉంటాడు అని చెప్పుకోవాలి. నిమిత్త మాత్రంగా ఉంటాడు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నలాగా పరమాత్మకు ఏ లక్షణాలని మన వేదం చెప్తుందో దానికి విరుద్ధమైన విషయాలు ఆపాదించబడతాయి. ఇంతెందుకు చెప్పుకోవాల్సొస్తుంది అంటే, ఇక్కడ మళ్ళీ మనం మానసోల్లాసము మన శంకర్ల వారిచ్చిన దక్షిణామూర్తి స్తోత్రం గురించి ఈ పద్యానికి అర్థం చూసుకుంటూ వస్తూ ఉన్నాం కదా! రెండో పద్యము బీజం లోపల అంకురము ఒక విత్తనంలో మొలకలాగా అన్న పద్యానికి అర్థం చెప్పుకుంటూ వస్తూ ఉన్న సమయంలో, ఈశ్వరుడు ఎట్లా చేస్తాడు ఇదంతా అంటే స్వేచ్ఛగా చేస్తాడు, స్వచ్ఛందంగా చేస్తాడు. ఈ మాయ మొత్తము ఇచ్చా జ్ఞాన క్రియ రూపంగా ఉంటుంది. అది ఆయన శక్తి. అది లేకపోతే ఇదంతా జరగదు. కానీ ఆయన చేస్తూ ఉన్నాడు అనడానికి వీల్లేదు. ఆయన కర్తనా, ఆయన కర్త కాదు అని చెప్పుకుంటూ, ఆయనే ఉపాదానము, ఉపకరణము, ప్రయోజనం కూడా. అయితే ఇంత చెప్పుకున్న తర్వాత ఒకవేళ మనము ఆ ఈశ్వరుడు నిమిత్త మాత్రమని అనుకున్నామంటే, అప్పుడు ఆయనలో వికారిత్వము, వినాశిత్వం కూడా భవేత్ కలుగుతాయి. ఆయన ఏదో కులాలవత్ కుమ్మరివాడులాగా ఉండి, నిమిత్త మాత్రంగా ఈ జగత్తుని తయారు జేస్తున్నాడు అంటే, ఆయనకు గూడా నాశము, ఆయనలో గూడా వికారాలొస్తాయి. నిర్వికారుడికి వికారము, అవినాశికి వినాశిత్వము మనము చెప్పవలసి వస్తుంది. అది మళ్ళీ ఒప్పుకోదు వేదము. అని ఈ విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఇవాళ నేను ఇంతవరకు పైన కొంతవరకు చెప్పి ఇక్కడ ఆపాను. 50, 51 శ్లోకం వరకు. వచ్చే వారం మళ్ళీ 52 నుంచి చెప్తాను. అప్పుడు మళ్ళీ దీని గురించి వేదం ఏం చెప్తుంది? మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని విచారణ చేసుకుంటూ వద్దాము. కాబట్టి ఇక్కడ చెప్తున్నది వ్యాస భాగవతంలో ఆయన ఒక విషయం చెప్తూ ఎందుకంటే ఇక్కడ సాధకుడు ఇప్పుడిప్పుడే జ్ఞానంతో ముందుకు వెళ్తున్నాడు. ఆయనలో ఇప్పుడే మననము మొదలైంది. ఆయన ఇంతవరకు చదువుకున్నది, విన్నది ఏమున్నదో ఆ శ్రవణం చేసిందంతా దాన్ని విచారించుకుంటూ ఉన్నాడు మననంలో. అందులో ఇదంతా చేస్తూ ఉన్న మన పరమాత్మ ఆ నిర్గుణుడు ఆయనలో గుణాలు లేవు. గుణాల వల్లే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆయన మాత్రం నిమిత్త మాత్రంగా ఉన్నాడు అంటే, నిజంగా ఆయన నిమిత్త మాత్రంగా ఉన్నాడు అనుకోరాదు. ఉపాదానం గూడా ఆయనే, కార్యం కూడా ఆయనే, ఉపకరణాలు కూడా ఆయనే. అవన్నీ కలుపుకొని చూసుకోవాలి మనము. ఇప్పుడు లేకపోతే మళ్ళీ దీనికోసం మళ్ళీ వేరే ఇంకొక మతం బయలుదేరే ఉంటుంది. మళ్ళీ దాని గురించి గూడా చూసుకుంటూ వస్తూ ఉంటాం మనం. ఇప్పుడు ఎంత వరకొచ్చాం? ఎందుకు మనం ఇది చెప్పుకోగలిగాము? నిమిత్త మాత్రం తత్ర ఆసీత్ నిర్గుణః పురుషర్షభః అంటే అంత మాత్రమే గాదు. నిమిత్త మాత్రం ఒకటే గాదు. నిమిత్త మాత్రమే అయితే ఒకవేళ నిమిత్త మాత్రం చేత్ అంత మాత్రమే అయితే మళ్ళీ వికారిత్వం, వినాశిత్వం వస్తుంది. అంత మాత్రమే గాదు. అది మిగిలినవి గూడా అందులోనే ఉన్నాయని చెప్పుకున్నాము. ఎందుకు అంత దూరం వచ్చాము? ఇక్కడ వ్యాసుల వారు ధ్రువుడి కోసము ఏ మననం రాసిపెట్టారో అక్కడ ఆ సాధకుడు ఇక్కడున్నాడు. ఆయనకింత తెలుస్తూ ఉన్నది. ఆత్మ నిమిత్త మాత్రంగా ఉండి కర్మలు చేస్తూ ఉంటుంది అని మాత్రం అర్థమవుతూ ఉన్నది. మనం దీన్ని దాటాము. ఇక్కడ మన ధ్రువుడెక్కడున్నాడో, ఆ స్థితిని మనం దాటుతూ ఉన్నాము కాబట్టి, నిమిత్త మాత్రమే గాదు. నిమిత్త మాత్రము, ఉపాదాన మాత్రము, ఉపకరణ మాత్రము, కార్యము, కారణము అన్నీ అదే. అని కూడా మనకు తెలుస్తుంది కాబట్టి కలుపుకొని చూద్దాం. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చదువుకుంటున్న సమయంలో కొంచెం ఈ సాధకుడు వెనకున్నాడనుకోండి, మళ్ళీ మనం ఇక్కడికి రాక్కర్లేదు. ఇది చూసుకుని ఈయన ఏం తెలుసుకుంటున్నాడో, ఏమి మననం చేసుకుంటున్నాడో చూసుకుని, ఓహో! ఇక్కడ మన వ్యాసుల వారు ఈ భాగవతంలో రాసిన ఈయన ఇక్కడున్నాడు. మనం దీన్ని దాటాము అని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఎందుకంటే మనం చాలా ముందుకు వెళ్ళిపోయాము కొన్ని విషయాల్లో. తర్వాత వ్యక్తావ్యక్తమిదం విశ్వం మొత్తం యత్ర ఎవరిలోనైతే ఏ పరమాత్మలోనైతే లోహవత్ భ్రమతి ఆయన చుట్టే ఆయనలోనే తిరుగుతూ ఉంటుంది. ఆయన
యంత్రారూఢాని మాయయ అని చెప్తున్నా. మాయ అన్న యంత్రాన్ని అధిరోహించి ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అని అది గూడా చెప్తూ వచ్చారు భగవద్గీతలో. సహ ఖల్విదం భగవాన్ కాలశక్త్యా గుణప్రవాహేణ విభక్త వీర్యః కరోతి అకర్తా ఏవ నిహంతి అహంతా చేష్టా విభూమ్నః ఖలు దుర్విభావ్య. సహ భగవాన్ ఇదంతా ఎట్లా జరుగుతుంది? ఏదో యంత్రం పైన ఆరూఢమైన ఈ మొత్తం అంతా ఆ రకంగా తిరుగుతూ ఉంటుంది అని ఏది చెప్పారో, అది ఏమి తిప్పుతూ ఉంది అంటే కాలమన్న శక్తి. భగవంతుడి శక్తే కాలం గూడా. అది ఇంకొక మాయ. అది ఈ మొత్తం విశ్వాన్ని గుణప్రవాహంలో ఉంచి తిప్పుతూ ఉంటుంది. ఆ విభక్త వీర్యుడు ఆయన్ని విభక్తం చేసుకున్నాడు. అంతకన్నా ముందు అవిభక్తంగా ఉన్నవాడు, నిష్కళంగా ఉన్నవాడు, నిర్వికల్పంగా ఉన్నవాడు, ఇప్పుడు సవికల్పంగా విభక్తమై వేరుగా తన శక్తిని విభాగం చేసుకుని, గుణాలతో కూడుకుని, కాలమన్న శక్తిని బెట్టుకుని, ఆయన అకర్త అయి ఉండి గూడా కర్మలన్నీ కరోతి చేస్తాడు. ఎట్లా? ఇదన్నీ జరుగుతూ ఉన్నట్టుగా వికల్పాలు ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తుల వల్ల జరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తాయి. కార్యంగా కనిపిస్తూ ఉంటాయి. వికల్పాలివన్నీ. అయినా గూడా ఆయన కర్త గాదు. ఎందుకు ఆయన అకర్త? ఆయన వేరుగా ఉంటే కర్త అవుతాడు. ఏదో కుమ్మరివాడు వేరుగా ఉంటాడు గాబట్టి, మట్టి వేరుగా ఉంటుంది, చక్రం వేరుగా ఉంటుంది, తయారైన కుండ వేరుగా ఉంటుంది గాబట్టి, ఈయన కర్తగా వేరుగా ఉండొచ్చు. ఈయనే కర్త. ఈయనే ఆ కుమ్మరివాడు నిమిత్త కారణము. ఈయనే ఆ ద్రవ్యము మట్టి ఉపాదాన కారణము. ఈయనే ఆ చక్రము, ఆ ఉపకరణము. ఈయనే ఆ తయారైన కుండ కార్యము. అన్నీ ఆయనే అయ్యాక, ఆయన వేరుగా లేనప్పుడు ఆయన కర్తగా ఎట్లా ఉంటాడు? మళ్ళీ ఈ విషయాన్ని ఇందులోనే మనము ఇందాక చదువుకున్న దక్షిణామూర్తి స్తోత్రంలో చూసుకుంటూ వచ్చాము. న కారకాణం వ్యాపారాత్ కర్తా స్యాత్. ఆయన కర్త న స్యాత్ కాడు. ఆయన జ్ఞాత అపి న స్యాత్ కాడు. ఎందుకు అని చెప్పుకున్నాము. ఆయన కర్తగాడు, ఆయన జ్ఞాతగాడు, ఆయన అహంత. ఆయన ఎవరిని హననం చేసేవాడు గూడా గాదు. అయినా గూడా నిహంత. అన్నింటిని సంహారం జేస్తూ ఉంటాడు. ఆ విభుమ్నః ఆ పరమాత్మ యొక్క చేష్ట దుర్విభావ్య భావించడం కష్టం. చాలా కష్టం. దాన్ని పట్టుకోవడం మనసుకి దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. ఎంత చెప్పుకున్నా సరే, ఆయన అకర్త. ఎందుకు? వేరుగా ఉంటే గదా! కార్యం వేరు, కారణం వేరు అయితే ఈయన కర్తగా వేరేగా ఉండాలి. ఏదో ఉపకరణాలు వేరేగా ఉన్నాయి, ఉపాదానం వేరేగా ఉంది అంటే ఈయన మళ్ళీ కర్తగా వేరేగా ఉండి చేసాడనుకోవాలి. ఈయన ఎక్కడున్నాడు వేరేగా? ఈయనే గదా అవన్నీ. అందుకనే ఆయన కర్తగా ఉండేందుకు అవకాశమే లేదు. కార్యకారణాలే లేనప్పుడు, కార్యకారణాలే విముక్తమై ఉన్నప్పుడు, కార్యకారణ వినిర్ముక్త అని నామం గూడా ఉంది. కార్యకారణ వినిర్ముక్తమై ఉన్నప్పుడు కర్త ఎక్కడి నుంచొస్తాడు? కాబట్టి లేడు. ఉన్నదంతా ఒకటే. అయినా గూడా కరోతి చేస్తున్నట్టుగా ఉంటుంది అని చెప్తే గూడా మళ్ళీ ఆ చేష్ట అట్లెట్లా చేస్తాడు అని మనసుకు పట్టుకోవడము, భావించడం కష్టం. భావనకందదది. ఎందుకంటే మనసు మళ్ళీ మాయలోనే ఉంటుంది. గుణవైషమ్యంతోటి ఉంటుంది మనసన్నది. అందుకని దానికి దీన్ని భావించడం కష్టం. ఆ మాయలో ఉంటుంది గాబట్టి మనసుకి, దీన్ని భావించడం కష్టం. కాబట్టి ఏం చేయాలంటే పదే మననం చెయ్యాలి. అందుకే మనువు కావాలి. మనువెందుకు మననాత్ అని మనువుకి వ్యుత్పత్తి. మననం చేయడమే పొద్దస్తమానం అది. మనసుకి పట్టుకోవడం కష్టం గాబట్టి, అదే పనిగా మానసోల్లాసం బెట్టుకుంటాము, దక్షిణామూర్తి స్తోత్రం బెట్టుకుంటాము, భగవద్గీత బెట్టుకుంటాము, ఉపనిషత్తులు బెట్టుకుంటాము, ఇంగ చదువుతుంటాము. ఇంక అదే పనిగా దానికి భావించడం కష్టం గాబట్టి, అది పట్టుకునేదాకా మనము దానికి చెప్తూనే ఉండాలింక పొద్దస్తమానము. ఒకవైపు కాలము, ఒకవైపు గుణాలు, స్వభావము, ఒకవైపు చేష్టలు, కర్మలు. కాలము, కర్మ, స్వభావము ఈ మూడిటితో నడుస్తూ ఉంటుంది. ఈ కాల, కర్మ, స్వభావాలు 3 మళ్ళీ భగవత్ శక్తులు. ఆ శక్తులే మహామాయ. అది మళ్ళీ ఆయన శక్తి. ఆయనకు వేరుగా లేదు.
ఇప్పుడు దీన్ని భావించి మనం పట్టుకోవాల్సి ఉంది. మళ్ళీ ఆయన అంటే ఆయనెవరో వేరుగా లేడు. అది నా స్వరూపము. ఆత్మ అంటే నా స్వరూపం అని అర్థము. ఆయన ఇంతకీ అకర్త అయినా గూడా కర్మలు జేస్తున్నట్టు ఉంటుంది. ఆయన అహంత. సంహారాలన్నీ చేసేవాడు గాదు. అయినా గూడా నిహంతి చంపుతూ ఉంటాడు. ఆయన చంపేవాడు కాదు, కానీ చంపుతూ ఉంటాడు. ఆయన కర్మలు జేసేవాడు కాదు, కానీ చేస్తూ ఉంటాడు. ఎట్లా అంటే కరోతి అకర్త నిహంతి అహంత ఎట్లా అంటే ఆయన అంతః అంతకరః కాలః అనాదిః ఆదికృత్ అవ్యయః జనం జనేన జనయన్ మారయన్ మృత్యున అంతకం. ఆయన కాల రూపంగా ఉండి అనంతుడు. ఆయనకు అంతు లేదు. కానీ అన్నింటికి అంతు కలిగిస్తూ ఉంటాడు. ఆయన అనాది. ఆయనకు ఆది లేదు గానీ అన్నింటికి ఆదికృత్ ఆది కల్పిస్తూ ఉంటాడు. అన్నింటిని తయారు చేస్తూ ఉంటాడు. ఆయన అవ్యయుడు. కానీ ఆయన తయారు చేసిన కార్యాలు మాత్రం వ్యయమైతూ ఉంటాయి. మారుతూ ఉంటాయి. ఎట్లా చేస్తాడు ఇదంతా? ఆయన చేయకుండా చేస్తాడు. ఆయన చేయకుండా చేస్తాడు. ఎట్లా చేస్తాడు అంటే, జనాన్ని జనాలతో జన్మింపజేస్తూ ఉంటాడు. అంతకుడితో మృత్యు రూపంగా మరణింపజేస్తూ ఉంటాడు. ఏదో ఒక రూపంగా చంపేస్తూ ఉంటాడు. ఏదో ఒక రూపాల్లో నుంచి మళ్ళీ పుట్టిస్తుంటాడు. ఏదో ఆడ, మగ రూపాల్లో నుంచి ఇంకా వేరే ఆడ, మగ రూపాల్ని పుట్టిస్తాడు. ఏదో యాక్సిడెంట్ గానో, ఏదో క్యాన్సర్ గానో, ఏదో హార్ట్ అటాక్ లాగానో ఆయన ఏదో పలాని మృత్యు రూపంగా మనుషుల్ని లేతే జంతువుల్ని చంపేస్తుంటాడు. ఆ రకంగా మారయన్ మృత్యునాంతకం జనయన్ జనేన జనం చేస్తూ ఉంటాడు. ఈ రకంగా చేస్తూ ఉండడం వల్లే ఆయన నిమిత్తంగా ఉన్నట్టుగా కనిపిస్తాడు. అయితే ఇంతకీ చనిపోతూ ఉన్న జనము, చంపుతూ ఉన్న జనము, పుడుతూ ఉన్న జనము, పుట్టింపజేసే జనం కూడా ఆయనే అయి ఉన్నాడు ఉపాదానం. కాబట్టి ఆయన నిమిత్త మాత్రంగా ఉంటాడు. అన్ని రకాలుగా ఉంటాడు గాబట్టి కర్తగా మాత్రం ఉండడం అన్నది కుదరదు. ఆయన అకర్త. లేకపోతే ఓన్లీ నిమిత్త మాత్రంగా ఆయన ఉన్నాడు అంటే అకర్త అని చెప్పుకోవడం కష్టము. ఆయన అకర్త గూడా కావాలి అంటే నిమిత్తమే గాదు. ఇంకా ఉపాదానం, ఉపకరణం అన్నీ గావాలి. కాబట్టి చంపే జనము, చచ్చే జనము, పుట్టే జనము, పుట్టింపజేసే జనము అన్నీ ఆయనే అయి ఉంటాడు. న వై స్వపక్షహాస్య విపక్షః ఏవ వా పరస్య మృత్యోః విశతః సమం ప్రజాః తం ధావమానం అనుధావంతి అనీశాః యథా రజాంసి అనిలం భూతసంఘాః. ఆయనకు స్వపక్షము లేదు, విపక్షము లేదు. ఆయన మృత్యు రూపంగా ఉన్నవాడు ఆ పరుడు. ఆయన అందరు ప్రజల్లో అన్ని జన్మించిన జీవుల్లో సమంగా విశతి ప్రవేశించి ఉంటాడు. ఆయన ధావమానం ఆయన పరిగెడుతుంటే, కాలస్వరూపంగా ఆయన పరిగెడుతుంటే, ఈ మొత్తం జీవులన్నీ గూడా పశువుల్లాగా ఆ కాలపాశానికి బద్ధులై, అనీశాహ స్వతంత్రత లేక, ఆ కాలం వెంట అనుధావంతి పరిగెడుతూ ఉంటాయి. ఏ విధంగానైతే భూత సంఘాలివన్నీ రజాంసి అనిలం యథా దుమ్ము కణాలు గాలి వెంటబడి పోయినట్టు వాటికి స్వవశం లేక, స్వతంత్రత లేక, స్వచ్ఛందం లేక ఆ గాలి వెంటబడి అవి పరిగెత్తినట్టు, ఈ ప్రాణి సంఘాలన్నీ ఆత్మ వెంటబడి పరిగెడుతుంటాయి. అయితే మళ్ళీ ఆత్మ వేరు, ఈ జీవులు వేరు అనడానికి వీల్లేదు. మళ్ళీ ఇక్కడ ఇందాక చదువుకున్నాము. జంతవః ఈశ్వరాః సర్వే అపి. మొత్తం అన్నీ గూడా ఈశ్వర స్వరూపమే వేరు గాదు. ఎందుకు అని మళ్ళీ మనం ఇక్కడ జూసుకుంటూ వచ్చాము. ఇవన్నీ భూత సంఘాలన్నీ ఏదో కాలం చుట్టూ పరిగెడుతుంటాయంటే, కాలమన్న ఈశ్వర స్వరూపం వేరు, ఈ జీవ సమూహం వేరు గాదు. 2 ఒకటే గానీ వేరుగా ఉన్నట్టు కనిపిస్తుంది. దాన్ని సమన్వయం చేయడం కోసమే మనకి జ్ఞానం. లేకపోతే ఎందుకు ఈ జ్ఞానం మొత్తం మనకు? ఈ జ్ఞానం వల్ల కలిగే లాభమేమి అంటే దీన్ని సమన్వయం చేయడం కోసమే. ఈ భూత సంఘాలు అనీశాల్లాగా వాటికి వాటిపైన ఆధిపత్యం లేదు, ఈశ్వరత్వం లేదు, స్వతంత్రత లేదు, స్వచ్ఛందంగా పనిచేసే శక్తి లేదు అని అనిపిస్తుంది. దాని పేరు మళ్ళీ మహామాయ. యాక్చువల్‌గా
సర్వే అపి జంతవః తస్మాత్ ఈశ్వరాః అని ఏది చెప్పారో, ఈశ్వరుడు, జంతువులు వేరు గాదు. అంతా ఒక్కడి నుంచే వచ్చాయి. అంతా ఒక్కటే. ఎందుకు అని ఇక్కడ చూసుకున్నాము. మళ్ళీ ఆ ఈశ్వరుడికి ఉన్న ముఖ్యమైన శక్తి అసలు ఆయన లక్షణము స్వతంత్రము. ఆయన లక్షణము స్వచ్ఛందము. స్వచ్ఛందంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా కావాలంటే కర్తుం లేదా నకర్తుం లేదా అన్యథా కర్తుం చెయ్యొచ్చు, మానుకోవచ్చు, వేరే రకంగా చేయొచ్చు. అన్నింటికి ఆ స్వతంత్రత, ఆ స్వాతంత్ర్యము ఉన్నది. అయితే లేదు అని అనుకోవడం గూడా స్వతంత్రంగా జీవుడు అట్లా నిర్ణయించుకుంటాడు నాకు లేదు అని. ఎందుకు అంటే వేరుగా ఉన్నాను అన్నంత వరకు, ఆ భేద బుద్ధి ఉన్నంత వరకు ప్రాణిని నేను, జీవుడిని నాకంత ఈశ్వరత్వం లేదు అనుకుంటూ ఆ కాలం వెంట పరిగెడుతూ ఉంటాడు. అజ్ఞానంలో ఉండి, మౌఢ్యాత్ మూర్ఖత్వంతో. ఎప్పుడైతే తెలుసుకుంటాడో, ఆ కాలము నా స్వరూపమో, ఆ మాయ నా శక్తి అని తెలుసుకున్నప్పుడు ఇంక దాని వెంట ఎందుకు పరిగెడతాడు? కర్మలెందుకు చేస్తాడు? అప్పుడు అకర్త. అంతవరకు ఇంతే విషయము. ఇంకా మనవాడిక్కడ, ఈ సాధకుడు ఇక్కడున్నాడు. మనం కొంచెము కనీసము మన నాలెడ్జ్ బేస్ ఎక్స్‌పాండ్ చేసుకుంటూ దాటుతున్నాము. ఆయుషః అపచయం జంతోః తథా ఏవ ఉపచయం విభుః ఉభాభ్యాం రహితః స్వస్థః దుస్తస్య విదధాతి అసౌ. అసౌ ఈ విభుడు ఆయన జంతువుల యొక్క ఆయుష్షు ఉపచయము, అపచయము వాటికి ఆయుష్షు ఇవ్వడము, పెంచడము, తగ్గించడము ఇవన్నీ చెయ్యడు. ఆయనకా 2 లేవు. అయితే అటువంటి స్వస్థితిలో ఉన్న వాళ్ళకి నేనింతకాలం బ్రతికున్నాను, ఇక్కడ చచ్చిపోయాను, ఈరోజు పుట్టాను అన్న దుస్థితి ఉన్న వాళ్ళకు ఆ భగవంతుడున్నాడు, ఇంత ఆయురారోగ్యాలిచ్చాడు. అయ్యో! భగవంతుడు సరిగ్గా చల్లగా చూడలేదు. వాడి ఆయుష్ అప్పుడే అర్ధాంతరంగా ఆగిపోయింది. వాడు చనిపోయాడు అని ఇవన్నీ అనుకుంటారు తప్ప, అటువంటి దుస్థితిలో ఉన్న వాళ్ళకి భగవంతుడిస్తాడు. ఎందుకంటే ఇచ్చాడని వీళ్ళనుకుంటారు. స్వస్థతలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ లేవు. కేచిత్ కర్మ వదంతి ఏనం స్వభావం అపరే నృపా ఏకే కాలం పరే దైవం పుంసః కామం ఉత అపరే. ఆత్మ అంటారు, బ్రహ్మ అంటారు. దాన్నే కర్మ అంటారు. దాన్నే స్వభావం అంటారు. దాన్నే కాలం అంటారు. దైవం అంటారు. కామం అంటారు. ఏ పేరు పెట్టి పిలిచినా గూడా ఉన్నది ఒక్కటే అని ఆయన చెప్తూ వస్తూ ఉన్నారు అని ఇక్కడ కథగా చెప్తున్న విషయం ఏమంటే, చదువుకున్న సాధకుడు శ్రవణంతో తెలుసుకున్నది ఇప్పుడు మననంతో దాన్ని ఎట్లోకట్లా సమన్వయం చేయడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాడు. ప్రాసెస్ చేస్తున్నాడు ఇన్ఫర్మేషన్. మనం ఇంత దూరం వచ్చాం. ఇక్కడి నుంచి దాటుతున్నాము. మనం ఎక్కడున్నామని చూసుకున్నాము. ఇంకా కొంత ఒక 20, 22 శ్లోకాలున్నట్టున్నాయి. వచ్చే వారం మళ్ళీ వచ్చి కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.